హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము చాలా సింపుల్గా వెజ్ కుర్మా తయారు చేసుకుందామండి. కుక్కర్లో తయారు చేసుకుందాము. ఈ కుర్మా కోసము ముందుగా నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పొటాటో, క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 50 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 3 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ నేను ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. 1 ఉల్లిపాయ సరిపోతుంది. 5-6 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు మనకి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచు అల్లము, 10 వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద టమోటా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం పైన స్కిన్ మగ్గితే సరిపోతుంది. మెత్తగా మనకి టమాటాలు ఉడకాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నేను వేసుకున్నాను. ఒక్కసారి వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వరకు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వెజ్ మసాలా కూడా వేసుకున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి మరలా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లోనే మనం తయారు చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు మసాలా వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కూర అంతా బాగా కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఒకసారి కలుపుకొని ఇందులో మనము కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత దీనికోసము 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఉంటే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి వేసుకోవాలండి. నా దగ్గర పుచ్చిగింజలు లేవు, అందుకని నేను వేయలేదండి. వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే వెజ్ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుందండి. చిక్కగా కూడా ఉంటుంది. ఇలా మనం మొత్తం మనం పేస్ట్ చేసుకున్న గసగసాలు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మనకి చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి బాగా ఉడకనివ్వాలండి. ఇలా మనకి బబుల్స్లా వచ్చేంతవరకు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టండి, సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత మనకి కూర కరెక్ట్గా ఉడికిపోతుందండి. కరెక్ట్గా చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే వెజ్ కుర్మా మనకి రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా వెజ్ కుర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.